దివ్య బలి పూజ పఠనములు. తపస్సు కాలము మొదటి గురువారము. మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3-5 మరియు 12-15 వచనములు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభుడైన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవడు? సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలీయులనే ఎన్నుకొంటివి. సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జననముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివని చిన్ననాడే మా వారు మాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూచి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొన రమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడవైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగుడినున్న నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము. ఆ పగతుడు అతని బలగము అనగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవమును నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాని పొందు నాకు అసహ్యము కలిగించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 138. అందరూ, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములర్పింతును. అందరూ, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడికోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదు. అగ్రహవూరీతులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. అందరూ, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ, ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. సువిశేషమునకు ముందు వచనము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనములు. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. నేను కరుణామయుడను, దయాపరుడను. సువిశేష పఠనము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 7-12 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరువబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరువబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానములనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక.